పనికొస్తుంది. మరో ఉత్తరంలో వారి సందేహాన్ని చూద్దామండి. ఈ ఉత్తరాన్ని హేమచంద్ర మంగళగిరి నుండి రాస్తున్నారు. వర్షాకాలంలో దైవ స్నానం అని వింటుంటాం, అంటే ఏమిటో తెలుపగలరు? ఆ ప్రశ్నలోనే సగం సమాధానం వచ్చేసినట్టే. వర్షాకాలంలో ఆకాశం నుంచి సరాసరి చినుకులు పడుతూ ఉంటాయి. ఆ వర్షం పడినప్పుడు వర్షంలో ఒక్క క్షణకాలం నిలబడి వేరే ఇంకా స్నానం చేయక్కర్లా, ఒక 5 నిమిషాలు నిలబడి ఆ వర్షంలో తడుస్తూ తడిసినంతసేపు అర్జునుడి దశనామాలు, అర్జున ఫల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన నామాలు, తర్వాత ఇంద్రుడికి సంబంధించిన ఉన్నాయి. ఓం ఐం హ్రీం శ్రీం మహేంద్రాయ స్వాహ అనే నామంతో, లేక మహేంద్రాయ నమః గురువుల దగ్గర పొందాలి. ఇవి ఇలా వినేసి చేయకూడదు. ఈ మహేంద్రుడి నామం తలుచుకుని 2 నిమిషాల నుంచి 3 నిమిషాల పాటు ధారగా పడుతున్న వర్షంలో నిలబడితే దీనికి దైవ స్నానం అని పేరు. ఇది అయ్యాక మళ్ళీ ఇంట్లోకి కానీ లేక నదికి కానీ వెళ్ళి మళ్ళీ ఇంట్లో యథాస్నానం కూడా చెయ్యాలి. ఈ స్నానం అప్పుడప్పుడు వర్షంలో తెల్లవారుజామున 4 నుంచి 5:30 మధ్యలో చేస్తే అటువంటి వాళ్ళకి పూర్తిగా యావజ్జీవితం కార్తీక మాసము మాఘమాసము నక్తం ఉపవాసాలు చేస్తూ పూజలు చేస్తూ స్నానాలు చేస్తే వచ్చే ఫలితం వస్తుందన్నమాట. అయితే స్నానం చేసే ముందు మంత్రం మాత్రం ఎవరైనా ఒక గురువుని ఆశ్రయించే స్వీకరించాలి. అటువంటి వారి కోసం అప్పుడప్పుడు మేము ఏం చేస్తున్నామంటే, ఈ జ్ఞాన సరస్వతి ఆలయం ఉంది ముషీరాబాద్లో, అక్కడక్కడ ఉపన్యాసం చెబుతున్నప్పుడు ఈ మంత్రాన్ని ఉపదేశం చేస్తున్నాం. ఎవరైనా భక్తులు అటువంటిప్పుడు వచ్చి అక్కడ కలిస్తే ఈ మూల మంత్రాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మంత్రం ఉపదేశం లేకుండా మాత్రం చేయకూడదు. మరో ఉత్తరంలో వారి